హాయ్ అండి, నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. ముందుగా అయితే కుండ తీసుకొచ్చుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇక కుండకైతే బొట్టు పెట్టుకొని ముందు కంకణం కట్టుకోవాలి. అంటే ఇట్లా మామిడి తోరణం కట్టుకోవాలి కుండకి. కట్టిన తర్వాత ఇంకా పచ్చడి చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. పచ్చడిలో ఏమేమి వేస్తామో చూపిస్తాను. ఒక్కొక్క సైడ్ ఒకలాగా చేస్తారు. ఇక సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, బెల్లం, కొంచెం జీలకర్ర, సోంపు, మిరియాల పొడి, ఉప్పు, కారం ఇవి కొంచెం చిటికెడేయాలి. ముఖ్యంగా వేప పువ్వు, కొత్త చింతపండు. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం. ఓకే, ముందైతే కుండలో బెల్లం వేస్తున్నా. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోద్దాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, సోంపు, కొంచెం కారం, ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, నానబెట్టిన కొత్త చింతపండుని మనకు ఎంత అవసరమో అంత ఈ చింతపండు రసం పోసుకోవాలి. కొందరు చెరుకు రసం కూడా పోస్తారు. కొట్టిన కొబ్బరి వాటర్ ఉంటాయి కదా, ఆ కొబ్బరి వాటర్ కూడా దీంట్లో వేసుకోవాలి. సో మేమైతే ఇట్లా చేస్తాము. మా నాన్న అయితే వేప చిగుర్లు, మామిడాకు చిగుర్లు, ఇంకా అశోక చెట్లు ఉంటాయి కదా, ఆ చిగుర్లు కూడా వేస్తాడు. సరేనా, మీరు ఎలా చేస్తారో ఉగాది పచ్చడి కామెంట్ చేయండి. బాయ్.